ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇంకా గన్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మోంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం కలిగింది. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ పంటలు తడిసి ముద్దైపోయాయి. వందలాది ఎకరాల్లో వరి నేల కొరిగింది. సింగరేణి ఓసిపిల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి, ఇప్పుడు మీరున్న
సిచ్యువేషన్లో మీరున్న ప్లేస్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ రైతులు కానీ సింగరేణి సంస్థ ఏ విధంగా నష్టపోయింది? ప్రజలు ఏమంటున్నారు? డీటెయిల్స్ చెప్పండి. అరుణ్, మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏదైతే మోందా తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకైతే తీవ్ర నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 1000 ఎకరాలలో కూడా పత్తి అదే విధంగా కూడా వరి పంటలు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితి ఉన్నది. చేతికొచ్చిన పంటలు ఏదైతే నేల రాలడంతో కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కృష్ణంపేట ఒక పత్తి చేను వద్ద ఉన్నాం. ఇక్కడ ఈ పత్తి చేను మొత్తం కూడా నీళ్ళ వెళ్ళినటువంటి పరిస్థితి, మొత్తం తడిసి కూడా మొలకలు వచ్చేటువంటి పరిస్థితి అయితే నెలకొన్నది. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది రైతులు ఉన్నారు. నిజంగా కూడా రైతులు పడుతున్న ఇబ్బంది ఏంటి, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఏంటి అసలు ప్రధానంగా ఎటువంటి నష్టం చవిచూస్తా ఉన్నారు? నష్టం అంటే ఈ ఆనతోటి ఈ వర్షంతో బాగా నష్టపోయి ఇట్లాంటి మొలకలు వచ్చి అప్పుడు మందు బత్తాలు దొరకక ఇప్పుడు ఏదో కొంత అంతమందం సాయం మాకు కొంచెం నిరాశ కలుగుతుందేమో అని చెప్పి ఆశతోటి చూసుకుంటుంటే ఈ వర్షంతో ఇంత మొలకలు వచ్చి ఈ రకంగా మొలకలు వచ్చి ఇంత పత్తి కూడా పోయింది. దీనికి నష్టపరిహారం అనేది ప్రభుత్వం మా రైతులను దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ రైట్ గా దీనికి సంబంధించి మరొక రైతు మీరు చెప్పండి బ్రదర్, ఎటువంటి ఎన్ని ఎకరాల మీరు పత్తి సాగు చేశారు, ఇటు ఏదైతే వరి కూడా సాగు చేసినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది పరిస్థితి? నేను 4 ఎకరాల పత్తి వేసిన, 3 ఎకరాల పొలం వేసి పత్తి వేసినప్పటికీ మాకు స్టార్టింగ్ లో వర్షాలు తక్కువ పడ్డాయి. ఆ వర్షం తక్కువ పడడంతో మేము పత్తి గింజలు అనేది తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత వర్షం రాకపోవడంతో మాకు గింజలు అనేది మొలకెత్తకపోయినాయి. ఎత్తకపోయేసరికి మళ్ళీ 20,000 రూపాయల గింజలు తీసుకొచ్చుకొని పెట్టుకోవడం జరిగింది. అవి మొలకెత్తిన తర్వాత అవి కొంచెం జాయిన్ అయిన తర్వాత ఊరియా వేద్దామంటే ఫస్ట్ దపా మంది వేద్దామంటే ఊరియా బస్తాలు దొరకలే. మాకు చాలా టైట్ అయింది. ఊరియా బస్తాల కోసం నెలల తరబడి మేము లైన్లలో నిలబడి తిరిగి ఊరియా బస్తాలు తీసుకుపోయేసరికి మా చేనులకు తెగులు వచ్చింది. తెగులు వస్తే మందులు కొట్టుకొని వాటిని సెడి చేసి మేము పొలం నాటు పెట్టుకున్న తర్వాత ఈ వర్షానికి ఇప్పుడు దసరాప్పుడు కొట్టిన వర్షానికి ఏమైందంటే మొత్తం పత్తి చేను తెగులు వచ్చిపోయి ఇప్పుడు మనకు ఈ విధంగా మాడిపోయినాయి. మాకు చేతికి వచ్చే విధంగా లేవు. వరి పొలాలన్నీ నేల కొరిగినాయి, రాయి గొట్టాలు కొట్టినాయి. మాకు ఊరియా అందియకపోవడం ఈ గవర్నమెంటే నిర్లక్ష్యం. మళ్ళీ ముఖ్యంగా మా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా చెన్నూరు నియోజకవర్గానికి ఊరియా చాలా తక్కువ వచ్చింది. వాళ్ళు ఎక్కువ ఇచ్చినామంటారు, మరి ఎక్కువ అయితే ఎవరికి ఇచ్చిందని అడిగితే కలెక్టర్ రాతో మాట్లాడడం జరిగింది. ఎక్కువ ఊరియా పంపించినాం బాబు, మీకు ఏమైందని అంటే రైతులు మేము ఊరియా బుక్కలేదు సార్, మాకు రైతులకు అంతా మేము ఖచ్చితంగా వేసుకున్నాం అని కలెక్టర్ దీపక్ కుమార్ గారితో నేను మాట్లాడడం జరిగింది. మళ్ళీ తర్వాత పంపిస్తే మాకు టైం అంతా దాటిపోయినాక ఊరియా వచ్చింది. అదేదో సామెత అన్నట్టు గందులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు అయింది మా పరిస్థితి. మాకు ఇప్పటి వరకు ఆ పత్తి చేను తెగులు వచ్చిపోయినాయి, ఈ పొలాలకు రాయగొట్టం కొట్టిపోయింది. అదే విధంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ డిమాండ్ చేసేది ఏంటంటే ఒకటే, మేము భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి మేము అప్పులు తెచ్చిపెట్టాం. మా అప్పులు వెళ్ళాలంటే మీరు మాకు రైతుకుని ఆదుకోవాలి. లేదంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ఉండే ఆ పథకానికి మీరు అమలు చేసినట్టయితే ఇక మీరు రైతులను బాధపడే సమస్య ఉండకపో. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఆ పథకం అమలు చేయాలి, మాకు నష్టపరిహారం అని చేయాలి. రైట్, మరొక రైతు ఉన్నారు మన దగ్గర. మీరు చెప్పండి బ్రదర్, మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఏంటి అసలు పరిస్థితి? నేను 3 ఎకరాల పత్తి వేయడం జరిగింది, 4 ఎకరాల పొలం వేయడం జరిగింది. పొలాలు కూడా ఈ అకాల వర్షాల వల్ల నేలమట్టం అవ్వడం జరిగింది, నీళ్ళలో పడిపోవడం జరిగింది. అదే విధంగా పత్తిని చూసుకున్నట్టయితే అప్పుడు యూరియా కొలత వల్ల సరైన సమయానికి యూరియా వేయకపోవడం, ఇక్కడ దోచుకోవడమే అలవాటు అయిపోయింది. ఈ చెన్నూరు నియోజకవర్గంలో మాత్రం సస్పెండ్ చేసి వదిలిపెట్టిరు అంతే తప్ప దాని మీద చర్యలేం తీసుకోవాలి. ముఖ్యంగా ఏం చేస్తారు దీనికి సంబంధించి? మంత తుఫాన్తో ఎటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా పంట నష్టపరిహారం మాత్రం ప్రజలందరికీ అందజేయాలని టిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేస్తుంటే కొంతవరకు పరిహారం అందేదని, అంతేకాకుండా అనేక బీమా పథకాలు ఉన్నాయి, అలాంటి బీమా పథకాలు తెచ్చి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో పత్తి వేసిండ్రు, ఏంటి అసలు పరిస్థితి, ఎటువంటి నష్టం పోయింది? 30 ఎకరం పత్తి వేసిన, 15 ఎకరాలు వరి వేసిన. వర్షాలు అతి బాగా కొట్టి మొత్తం పత్తి నాశనం అయింది, పొలం పడ్డది. మొత్తం నోట్లకు వచ్చే మొప్పు ఏం రాకుండా మొత్తం రైతులు నష్టపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది గొప్ప సాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఎన్ని ఎకరాలు 30 ఎకరం పత్తి వేసిన, 15 ఎకరాలు వరి వేసిన.
మొత్తం కూడా ఇటు పత్తి కావచ్చు వరి కావచ్చు మొత్తం కూడా మొత్తం అంత నష్టం జరిగింది బాగా. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? నేను పొలం వేసిన, నాకు పత్తి ఏం లేదు. కానీ కాకపోతే ఈ అకాల వర్షాలు పడి రైతులకు చాలా నష్టం ఉన్నది. ఈ పత్తి దారుణమైన విధంగా ఉన్నది. ఎందుకంటే రైతు ఒక ఎకరానికి ఒక 15-20 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఇప్పుడు పెట్టుకున్నప్పుడు ఆ పెట్టుబడి కూడా ఇళ్ళకుండా అయిపోతుంది. ఒక 10 ఎకరాలు చేస్తున్నాడు, 10 అంటే 1 లక్ష రూపాయలు అంటే ఎక్కువనే అవుతాయి. కాకపోతే నేను సపోజ్ సుమారు చెప్తున్నా, సుమారు కాకుండా, ఎందుకంటే రైతు కట్టికి ఒక 20,000 రూపాయలన్నా ఇప్పుడు నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే నేను అడుగుతున్నా, రైతు పక్షంలో నేను అడుగుతున్నా. కాకపోతే ఏంటంటే రైతుకి ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఉన్నాయి. సరే, ఫసల్ బీమా యోజన పథకం ఉంది. ఆ పథకాన్ని ఏం చేయాలి? ఈ గవర్నమెంట్ అమలు చేయాలి. అమలు చేస్తే ఏమైతుంది? రైతుకు ఏదైనా ఈ బీమా వర్తిస్తుంది. అది అమలు చేయకపోతే ఇప్పుడు అది వర్తించదు కదా, మనం ఎవరిని అడుగుడు. ఆ పొజిషన్ ఉన్నది. కాకపోతే ఖచ్చితంగా అది ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలి, చేస్తే వస్తుంది. కానీ కాకపోతే ఇప్పటికి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రైతులకు ఒక 20,000 కొని పంట నష్ట పరిహారం కట్టియాలి. ఈ వర్షాలు, అకాల వర్షాలు కొట్టి చాలా ఇబ్బందులు ఉన్నాయి, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు. అలా ఖచ్చితంగా అయితే ఇవ్వాల్సిందే. దీనిపై డిమాండ్ చేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నుంచి. ఖచ్చితంగా రైట్ గా దీనికి సంబంధించి కూడా ఇదైతే రైతులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కూడా ఒక పక్క రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే, ఇటు ఓసీపీలకు సంబంధించి కూడా మొత్తం కూడా ఓసీపీలలో పూర్తి స్థాయిలో కూడా బొగ్గుత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏదైతే కోట్ల రూపాయలు కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలుపుతున్నారు. రైతులు మాత్రం ఇప్పటికైనా కూడా ప్రభుత్వం తమను ఆదుకోవాలి. ఇప్పటికే ఫసల్ బీమాకు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం రైతులకు ఫసల్ బీమా ఏదైతే అందజేస్తే ఈ పరిస్థితి ఉండకపోయి వాళ్ళ రైతులను చేతులు చాపి ప్రభుత్వాల ముందుకు వెళ్లే వాళ్ళని కాదని తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదైతే గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్ ఖచ్చితంగా కూడా ఎకరానికి 20,000 చొప్పున కూడా పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలి. లేదంటే కూడా తమకు శరణమే మరణీయం, ఏదైతే మరణించడం తప్ప వేరే మార్గం లేదనేది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దీపిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.